తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, జూన్ మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాయి? తప్పకుండా అమ్మా. మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మీనరాశిలోకి వస్తుంది. వీరికి ప్రస్తుతం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఏలినాటి శని ఉధృతి కాదు, కానీ ఏలినాటి శని ప్రారంభమైంది. సో అలాగే గురువు మటుకు మొన్నటిదాకా ద్వితీయ స్థానంలో ధనస్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం అయిన ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు. అక్కడి నుంచి మరి తృతీయ స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి కొంచెం గురుబలం తగ్గింది. అలాగే రాహు మటుకు మీన రాశిలోనే ఉన్నాడు. కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన బాగా కలిగిస్తుంటాడు. అలాగే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. సో అది కూడా మనకి ఇబ్బంది కలిగజేస్తాడు. అంటే చెప్పాను ఇది వరకు, సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్, అలాగే భార్య లేదా భర్త, అలాగే మనకి మెయిన్గా బిజినెస్ పార్ట్నర్, బిజినెస్ చేసేవాడికి. సో ఆ సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదో ఒక చిన్న చిన్న అవగాహన లోపం, లేకపోతే ఏదో లోపం కలగడం చేత ఈ దెబ్బలాటకి దారి తీసేందుకు అవకాశం ఉంది. సో సమన్వయ లోపం ఉండదు. సో అది బిజినెస్ అవ్వచ్చు, లేదంటే భార్యాభర్తలు అవ్వచ్చు, అంటే ఇమ్మీడియట్ బాస్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఈ చిన్న చిన్నవన్నీ ఉంటాయి. ఇది కాకుండా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన. ఎందుకంటే ఇప్పుడు చంద్రుడు ఉన్న చోట రాహు కానీ కేతు కానీ శని ఉంటే స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన బాగా ఉంటుంది. ఒకవేళ జాతకంలోనే రాహు చంద్రుడితో కలిసి ఉన్నా, లేదంటే కేతు చంద్రుడితో కలిసి ఉన్నా, శని చంద్రుడితో కలిసి ఉన్నా అనుకోండి, విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, అలా అనుమానం ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రస్తుతం మీన రాశి వారికి ఆ రాహు ఆ రాశిలో ఉండేప్పటికీ అనవసరమైన ఆలోచన తినేస్తోంది. సో కాబట్టి కొంచెం మనం ధైర్యంగా ఉంటే కనుక ఇవన్నీ నుంచి బయటపడచ్చు. ఇలాంటి శని మూలాన్ని ఇటు రాశిలో రాహు, సప్తమంలో కేతు, ఉన్న గురుబలం కూడా మొన్నటిదాకా ఉన్నది ద్వితీయ స్థానంలో ఉన్న గురు తృతీయ స్థానంలో ఫస్ట్ పైన చెడిపోయాడు. సో 4 గ్రహాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. సో జాతకం చాలా గట్టిగా బాగుంటే తప్ప ఇవన్నీ నుంచి మనం బయటపడలేం. అంటే ఏలినాటి శని మనకి వెళ్ళాలన్నా కూడా ఇంకా 5 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉంది ఇంకా. సో అలా మనం ఎంత చూసుకున్నా కూడా అది దాటడం చాలా టైం పడుతుంది. కనీసం ఇప్పుడు ఏంటంటే రాహు కేతువులు నెక్స్ట్ ఏడాది ఏప్రిల్కి మారుతారు కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది అనుకోవచ్చు. కానీ ఈ నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా అంటే మనకు మౌనంగా ఉండాలి. ఎందుకంటే మిశ్రమంగా ఉంది కాబట్టి మన జాతకం మౌనంగా ఉండడం ఉత్తమం. ఎవరితోనే తగాదాలు పెంచుకోకూడదు, దెబ్బలాట్లు పెట్టుకోకూడదు, మాట అనుకోకూడదు. అనవసరంగా అదంతా బయటికి ఇదైపోయి మన పేరు పోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. అయితే ఉద్యోగ రీత్యా వాళ్ళకి స్థానచలనం అనేది ఉంటుందా? ఒకవేళ అలా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు, వేరే ఉద్యోగానికి మారచ్చా? గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే చాలా మంచిదండి. ప్రస్తుతం ఏలాంటి శని నడుస్తాం కాబట్టి మనకి ఖచ్చితంగా స్థానచలనం ఉంది. అది ఇల్లు మార్పు అవ్వచ్చు, ఉద్యోగ మార్పు అవ్వచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావచ్చు. ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అయ్యో ఇక్కడ అలవాటు అయిపోయింది, ఇక్కడ ఫ్యామిలీతో ఉన్నాం, ఇప్పుడు పెళ్ళం పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని వదిలి వెళ్ళాలి, కొలీగ్ని వదిలి వెళ్ళాలి, ఈ ప్లేస్ వెళ్ళాలి అని మనం ఇది అవ్వకూడదు. ఎందుకంటే మనం వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా మన ఇంట్లో ఇబ్బందులు స్టార్ట్ అవ్వచ్చు, లేదా మన ఆఫీస్లో కూడా ఇబ్బందులు స్టార్ట్ అవ్వచ్చు అన్నమాట. కాబట్టి ఏలినాటి శని వచ్చినప్పుడు, మనకు స్థానచలనం ఉన్నప్పుడు, మనకు అనుకున్న మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెళ్ళిపోవడం ఉత్తమం అండి. దాన్ని ఆపుకుంటే మటుకు ఖచ్చితంగా ఇబ్బందులు, అంటే ఆరోగ్యరీత్యా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏవైనా జరగచ్చు అన్నమాట. కాబట్టి స్థానచలనం ఉంది కాబట్టి వెళ్ళిపోతే ఉత్తమం. ఇక్కడ లేదా ఇవన్నీ ఉద్యోగం మారదలుచుకోవాలంటే ఇల్లైనా మారితే మంచిది, దాంతో స్థానచలనం అయినట్టే. గురువు, రాహు, కేతువు, శని, సో ఏ గ్రహాలు కూడా మిశ్రమ స్థాయిలోనే ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆర్థిక పరంగా అంటే కనుక మిశ్రమంగానే ఉంటుంది. ఎందుకంటే గురువు చాలా బాగుంటేనే ఆర్థికంగా బాగుంటుంది. సో గురువే మనకి ఇంకా తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి అంత ఆర్థికంగా బాగాలేదని చెప్పుకోవాలి. కానీ తృతీయ స్థానం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అవి రెండు మెరుగుపడతాయి. అది తృతీయ అంటే కనుక మెడ ప్లస్ గోల్డ్, గురువు కూడా గోల్డ్ కారకుడు అనమాట. సో మనకి ఖచ్చితంగా బంగారం కొనేందుకు అవకాశం ఉంది. అది మంచి అమౌంటే తోటే, మంచి ఇదితోటే ఖచ్చితంగా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, గృహిణులకు కానీ, లేదంటే ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకు కూడా కొంచెం అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ వీళ్ళకి ఏ రకంగా ఉంటుంది? వ్యాపారస్తులు కూడా మిశ్రమం. ఎందుకంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రాఫిట్ కోసమే చేస్తారు వ్యాపారం. సో అలాంటి ప్రాఫిట్ రావాలంటే కనుక గురువు చాలా బాగుండాలి. గురువు బాగున్నప్పుడే మనకి ధనం ఇస్తాడు, అలాగే ప్రాఫిట్ కూడా ఇస్తాడు. సో అలాంటి గురువు బాగాలేరు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకి.
విద్యార్థులకు కూడా పర్వాలేదు. ఎందుకంటే గురువు తృతీయ అయినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, కొంచెం జ్ఞానం రావడం ఇవన్నిటి కూడా కారకుడయ్యాడు కాబట్టి విద్యార్థులకు పర్వాలేదండి. సరే, కానీ మిగతా అన్నిటి కూడా కొంచెం బాగాలేదని చెప్పుకోవాలి. మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ 4 గ్రహాలు బాగలేదు కాబట్టి. అంటే ఇన్ని 4 బాలే కాబట్టి ఒకటంటే పర్వాలేదు, 2 అంటే పర్లేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బెస్ట్ అండి కొన్ని రోజుల పాటు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుంటాక కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, అలాగే వైవాహిక జీవితం బాలేకపోయినా, అలాగే సంతానం కలగకపోయినా, వివాహం కాకపోయినా, అలాగే భార్యాభర్తల అన్యోన్యత లోపించిన, అలాగే మనం కొన్న స్థలం అయినా లిటిగేషన్లో ఉన్నా, అలా ఏవైనా సరే ఇవన్నిటి కూడా హెడ్ సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. సో ఆ దేవుని పట్టుకుంటే ఇవన్నీ పనులు కూడా జరుగుతాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం మంచిది. అలాగే వీలైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. లేదంటే వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి హోమం మరియు అభిషేకం మనకి ఇక్కడ స్కందగిరి టెంపుల్లో అని ఉందన్నమాట, పద్మనాభ నగర్. ప్రతి మంగళవారం చేస్తారు 7:30 to 10:30. సో హోమం మరియు అభిషేకం ఆన్లైన్లోనే కట్టచ్చు, లేదంటే మనం పర్సనల్గానే కట్టచ్చు. మనం అటెండ్ అవుతే మంచిది. 7:30 to 10:30 ఎక్కడ చేస్తారు కాబట్టి మనం ఏ ఐటెం తీసుకెళ్ళక్కలేదు, అన్నీ వాళ్ళే చేస్తారు. జస్ట్ ఐడియాలు ఎదురకుండా మనం కూర్చోవడం, గట్టిగా దండం పెట్టుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. గురుగారు, మీనరాశి వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే కొంతవరకు వీళ్ళకి బెటర్గా ఉంటుంది? ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు.